గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనము బల్గేరియా పర్మనెంట్ రెసిడెన్సీ కోసం మాట్లాడుకుందాము. బల్గేరియా వాళ్ళు రీసెంట్గా ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, పర్మనెంట్ రెసిడెన్సీ. అది కూడా చాలా ఇన్స్టెంట్ అనమాట. అంటే 5 years వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది సార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వీసా. ఇది అందరికీ వర్తించదు, ఎందుకంటే అంత డబ్బులు చాలామంది దగ్గర ఉండవు, కొంతమంది దగ్గర ఉంటాయి. వీళ్ళు ఎలా అంటే ఆంటర్‌ప్రెన్యూర్స్ కానీ, బిజినెస్ పీపుల్ కానీ, లేకపోతే రిటైర్మెంట్ యూరోప్లో అవుదామని కొంతమంది ఉంటారు. వీళ్ళు చేసుకోవచ్చు ఈజీగా. ఆల్ దట్ మ్యాటర్స్ ఈజ్ లీగల్ మనీ లీగల్గా ఉండాలి. ఇలాంటి వాళ్ళు ఈ గోల్డెన్ వీసా అంటారు దీన్ని, గోల్డెన్ వీసా టు పర్మనెంట్ రెసిడెన్సీ అనమాట. దీన్ని చేసుకుని మీరు యూరోప్కి రావచ్చు. దాని అడ్వాంటేజెస్ ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ పర్మనెంట్ రెసిడెన్సీ చాలా తొందరగా అయిపోతుంది. వితిన్ 6 to 8 months లోపల మీకు పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చేస్తుంది. మీకు, మీ ఫ్యామిలీస్కి, మీ పిల్లలకి, మీ పేరెంట్స్ ప్లస్ ఇన్లాస్కి కూడా ఈ వీసా వర్తిస్తుంది. సో ఒక్కరు చేసుకోవడం వల్ల టోటల్ ఫ్యామిలీ మైగ్రేట్ అవ్వచ్చు అనమాట. అదొక గుడ్ ఆప్షన్. ప్లస్ యాజ్ యు నో, మనకి యూరోప్లో ఏ కంట్రీలో పర్మనెంట్ రెసిడెన్సీ ఉన్నా మనకు మూవ్మెంట్ చాలా ఈజీగా ఉంటుంది త్రూ అవుట్ ది యూరోప్ షెంగన్ జోన్లో. మీరు బిజినెస్లు చేసుకోవచ్చు, మీకు వర్క్ చేసుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. లేదా కొంతమంది ఎలా ఉంటారంటే జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసేసి పిఆర్ తీసేసుకొని ఇమీడియట్గా వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా యూస్ చేసుకోవచ్చు. బిజినెస్ పీపుల్ అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. సో కంట్రీలో ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే పోర్చుగల్ కానీ కొన్ని యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి చూడండి. ఈ కంట్రీస్లో గోల్డెన్ వీసా అంటే కంట్రీలో సర్టన్ నెంబర్ ఆఫ్ డేస్ ఉండాల్సి వస్తుంది అనమాట. కానీ ఈ వీసాకి అవసరం లేదు. సో ఈ వీసాకి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ మనము ఈ వీడియోలో మాట్లాడుకుందాము. Let's get into video and see what are the required documents and financial means ఎంత ఉండాలి, ఇంకా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, అవన్నీ వీడియోలో చూద్దాం. లెట్స్ గో. సంజీవని ట్రస్ట్లో రమణారెడ్డి అనే యువకుడు తన లైఫ్ని నిరుపేదల కోసం డెడికేట్ చేస్తున్నాడు. అతని గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా ఆర్టికల్ వచ్చింది, మీరు చూడొచ్చు. మనలో చాలామంది చేయాలనుకున్నా చేయలేని మంచి పనులు తను చేస్తున్నాడు. తను ఇలాంటి హెల్ప్ కంటిన్యూ చేయాలి అంటే తనకి మన హెల్ప్ డెఫినెట్గా అవసరము. నా తరపు నుండి నేను తోచిన సహాయం చేస్తున్నాను. మీకు తోచినంత సహాయం చేయాలి అనిపిస్తే కింద ఫోన్ నెంబర్ ఉంది, మీరు ఫోన్పే చేయొచ్చు. లేదా మీరు తన ట్రస్ట్కి కావలసిన సరుకులు, రైస్ కానీ, పప్పు కానీ, ఆయిల్ కానీ ఇలాంటివి డెలివరీ చేయొచ్చు. ప్లీజ్ హెల్ప్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. బల్గేరియా గోల్డెన్ వీసా 2025 రిక్వైర్మెంట్స్, అప్లికేషన్ అండ్ కాస్ట్ చూద్దాం దీంట్లో. సో యాక్చువల్గా బల్గేరియాలో ఇంతకుముందు ఏంటంటే సిటిజన్షిప్ ఉండేది, డైరెక్ట్గా పాస్పోర్ట్ ఇచ్చేవాళ్ళు బై ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రాము. అది 2022లో క్లోజ్ చేశారనమాట. సో తర్వాత ఏం చేశారు, 2023లో బల్గేరియా ఏం చేసిందంటే గోల్డెన్ వీసా ప్రోగ్రామ్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. దానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 5,12,000 euros. ఓకే, నా ఇందులో కీ ఆస్పెక్ట్స్ ఏంటో చూద్దాం. బల్గేరియన్ గవర్నమెంట్ వీసా ప్రోగ్రామ్ ఈజ్ పర్మనెంట్ రెసిడెన్స్ బై ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్. సో కొన్ని కంట్రీస్లో, ఫర్ ఎగ్జాంపుల్ పోర్చుగల్ కానీ, స్పెయిన్ కానీ, ఎనీ యూరోపియన్ కంట్రీ మీరు తీసుకుంటే గోల్డెన్ వీసా ఏంటంటే, గోల్డెన్ వీసా తీసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక 5 years or 10 years తర్వాత మీకు పర్మనెంట్ రెసిడెన్సీ వస్తుందన్నమాట. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే బల్గేరియాలో మీకు గోల్డెన్ వీసా రాగానే ఇమీడియట్గా మీకు పర్మనెంట్ రెసిడెన్సీ వస్తుంది. సో మీకు గోల్డెన్ వీసా వచ్చిన తర్వాత మీరు ఇమీడియట్గా బల్గేరియాకి ట్రావెల్ అయ్యి మీరు పిఆర్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, అప్లై చేసుకున్న తర్వాత మీరు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మీరు కంప్లీట్గా కంట్రీ బయటకు వచ్చేసి మీ బిజినెస్లు మీరు చేసుకోవచ్చు, లేదా మీరు ఇంకో కంట్రీలో జాబ్ చేసుకుంటే అది చేసుకోవచ్చు. సో వాట్ ఎవర్ యూ కెన్ డూ ఇట్. ఓకే, సో
టు క్వాలిఫై ఫర్ నాన్ EU సిటిజన్స్ అంటే మనము మస్ట్ ఇన్వెస్ట్ అట్లీస్ట్ 512,000 euros. ఓకే, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, AIFs ఆర్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ETFs అనమాట. అవి ఏంటి అన్నది మనం కింద చూద్దాం. రైట్, సో దెర్ ఇస్ నో మినిమం రెసిడెన్సీ రిక్వైర్మెంట్, అంటే మీరు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అదే గోల్డెన్ వీసా రిక్వైర్మెంట్స్ ఫర్ పోర్చుగల్లో మినిమం 7 days కంట్రీలో ఉండాలని ఒక రిక్వైర్మెంట్ అనమాట. సో బల్గేరియాకి ఇది అవసరం లేదు, మీరు ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ రీయూనిఫికేషన్ ఈజ్ పాసిబుల్. అంటే మీతోని మీ స్పౌస్ని, మీ వైఫ్ని కానీ హస్బెండ్ని కానీ చిల్డ్రన్ని ప్లస్ పేరెంట్స్ని కూడా తీసుకెళ్ళొచ్చు. అంటే ఆ పేరెంట్స్ ఆల్సో ఇంక్లూడింగ్ మీ అత్త మామ వాళ్ళని కూడా తీసుకెళ్ళొచ్చు అనమాట. అంటే మీరు వెళ్ళొచ్చు, మీ వైఫ్ని కానీ హస్బెండ్ కానీ తీసుకెళ్ళొచ్చు, మీ చిల్డ్రన్ తీసుకెళ్ళొచ్చు, ప్లస్ మీ పేరెంట్స్ని తీసుకెళ్ళొచ్చు, మీ మావయ్యని మీ అత్తని కూడా తీసుకెళ్ళొచ్చు. రైట్, ద ప్రాసెసింగ్ టైమ్ ఫర్ ద అప్లికేషన్ టిపికలీ టేక్స్ 3 to 6 months. సో 3 to 6 monthsలో ఈ కంప్లీట్ ప్రాసెస్ జరిగిపోతుంది అనమాట. ఓకే, సో యాక్చువల్గా ఇది ఏంటన్నది మనం కొంచెం క్లియర్గా చూద్దాం. వాట్ ఈస్ బల్గేరియా గోల్డెన్ వీసా ప్రోగ్రామ్ ఇన్ 2025? రైట్, జాయిన్ ద షాంగన్ ఏరియా ఇన్ January 2025. 2025లో బల్గేరియా యూరోపియన్ యూనియన్లోకి వచ్చేసింది, షాంగన్ జోన్లోకి వచ్చేసింది అనమాట. అంతకు ముందటి వరకు యూరోపియన్ యూనియన్లో ఉండేది కానీ షాంగన్ జోన్లో ఉండేది కాదు. షాంగన్ జోన్లో ఉండటం అంటే మనకి ఫ్రీ ట్రావెల్ అనమాట, ట్రావెల్ మూమెంట్ ఫ్రీగా వితౌట్ ఎనీ వీసా మనం మూవ్ అవ్వచ్చు. అదే యూరోపియన్ యూనియన్లో ఉంటే మూవ్ అవ్వలేమన్నమాట. సో వీళ్ళు వచ్చేసారు, వీళ్ళు బల్గేరియా, రొమేనియా వీళ్ళు షాంగన్ జోన్లోకి 2025లో January 1st జాయిన్ అయ్యారనమాట. ద యంగెస్ట్ మెంబర్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్, బల్గేరియా has become an attractive destination for investors who are looking for global mobility. Bulgaria's Golden Visa program offers investors permanent residency with fast tracking times, unlike the other European Golden Visas. అంటే ఏమంటున్నారంటే ఇప్పుడు గోల్డెన్ వీసా ప్రాసెస్ అంటే కొంచెం లెందీ ప్రాసెస్, ఇట్స్ ఎ వెరీ లెందీ ప్రాసెస్. ఇట్ కెన్ లాస్ట్ ఫ్రమ్ 6 months to 2 years, 3 years ఆల్సో. మీరు ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఒక 2 years, 3 years అట్లా పట్టవచ్చు. కానీ బల్గేరియాలో మాత్రం అది వితిన్ 6 months లోపల ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది అని చెప్తున్నారు. ఓకే, తర్వాత బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. Investors can include their spouses, children, parents and in-laws in the application. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, స్పౌసెస్, చిల్డ్రన్, పేరెంట్స్ అండ్ ఇన్లాస్ అనమాట. వన్స్ గ్రాంటెడ్ యూ విల్ నాట్ హ్యావ్ టు రిసైడ్ ఇన్ ద బల్గేరియా లీగలీ. సో ఇందాక మాట్లాడుకున్నాం దీని గురించి కూడా. సో మిగతా కంట్రీస్లో మినిమం సర్టన్ డేస్ ఉండాలి అని ఉంటుంది గోల్డెన్ వీసాకి. సో బల్గేరియాలో మీకు PR రాగానే ఇమీడియట్గా మీరు కంట్రీ బయటకు వచ్చేసి మీరు ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అనమాట. ఆ కంట్రీలో ఉండాల్సిన అవసరం లేదు. All the funds must be licensed by Bulgarian Financial Supervision Commission. It offers a reliable and secure investment. సో మనం ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తున్నామంటే ఎక్కడ పడితే అక్కడ చేయట్లేదు. సో ఇది బల్గేరియన్ ఫైనాన్షియల్ సూపర్విజన్ కమిషన్ కింద ఉన్న ఫండ్స్కి మాత్రమే చేస్తున్నాం, అంటే గవర్నమెంట్ అప్రూవ్ చేసిన ఫండ్స్కి మాత్రమే చేస్తున్నాం, విచ్ మీన్స్ మన ఫండ్స్ ఆల్వేస్ సెక్యూర్ అనమాట. యూ డు నాట్ హ్యావ్ టు ప్రూవ్ యూ స్పీక్ బల్గేరియన్. సో ఇది ఒక మంచి అడ్వాంటేజ్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఎలాగంటే ఒక కంట్రీలో, యూరోపియన్ కంట్రీలో PR రావాలి అంటే అక్కడ లోకల్ లాంగ్వేజ్ సర్టిఫికేషన్ ఉండాలన్నమాట. సో బల్గేరియాకి అది అవసరం లేదు గోల్డెన్ వీసాకి అని చెప్తున్నారు. ఓకే, యాజ్ అ గోల్డెన్ వీసా హోల్డర్ యూ కెన్ ఎంజాయ్ వీసా ఫ్రీ ట్రావెల్ అక్రాస్ షాంగన్ ఏరియా. సో ఆల్మోస్ట్ 32 కంట్రీస్కి మనము ట్రావెల్ చేయొచ్చు విత్ ఇన్ యూరోప్. It offers fast processing times compared to many RBI programs in EU. సో EUలో చాలా కంట్రీస్ ఇట్ టేక్స్ లైక్ చెప్పే కదా 1 to 2 years, 2 or 3 years అలా లాంగ్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ కొంచెం ఫాస్ట్గా వితిన్ 6 monthsలో అయిపోతుంది. ఇఫ్ యూ గెట్ పర్మనెంట్ రెసిడెన్సీ స్టేటస్ యూ విల్ బెనిఫిట్ ఫ్రమ్ ఎ ఫ్లాట్ 10% ట్యాక్స్ రేట్. దిస్ ఈజ్ ఎ గ్రేట్ విన్. మీరు ఒకవేళ
ఆలోచిస్తే బాగా ట్యాక్సెస్ యూరోప్లో అప్ టు 50% ట్యాక్సెస్ కూడా ఉన్నాయి. 50%, బెల్జియంకి వెళ్తే 52% ఎంత ఉంటుంది ట్యాక్స్, ఎగ్జాక్ట్గా ఫిగర్ తెలియదు, బట్ ఆల్మోస్ట్ 50+ ఉంటుందన్నమాట. కాకపోతే ఇక్కడ చూడండి 10%, అంటే మీరు పర్మనెంట్ రెసిడెన్సీ తీసుకుంటే మీరు ఓన్లీ 10% మాత్రమే ట్యాక్స్ పే చేస్తారు. సో దట్ ఈస్ అ గ్రేట్ అడ్వాంటేజ్ అనమాట. Provided that your bank account complies with FATCA, you do not have to open Bulgarian account. You can directly transfer your investment from your home country. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఒకవేళ మీ కంట్రీలో బ్యాంక్ ఫ్యాట్చా కంప్లయన్స్ అయి ఉంటే మీకు సెపరేట్గా బల్గేరియాలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా మీ బ్యాంక్ నుండే మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే యాక్చువల్గా మన ఇండియాలో ఏ బ్యాంక్స్ ఫ్యాట్చా కంప్లయన్స్ ఉందో చూద్దాం. ఇక్కడ చూస్తే HSBC ఇండియా ఫుల్లీ కంప్లయంట్ చూడండి, తర్వాత సిటీ బ్యాంక్, తర్వాత కోటక్ మహీంద్రా బ్యాంక్, దెన్ HDFC, దెన్ SBI, యాక్సిస్, IDFC, ఫస్ట్ అండ్ అదర్ మేజర్ బ్యాంక్స్. సో మోస్ట్ ఆఫ్ ద మేజర్ బ్యాంక్స్ ఇండియాలో కంప్లయన్స్ అనమాట. సో కంప్లైంట్ అయి ఉన్నాయి కనుక సో వీ డోంట్ హ్యావ్ టు ఓపెన్ అ సెపరేట్ బ్యాంక్ అకౌంట్ ఇన్ బల్గేరియా ఫర్ దిస్ ట్రాన్సాక్షన్. సో అది గుర్తుపెట్టుకోవచ్చు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ బల్గేరియన్ గోల్డెన్ వీసా ఇన్ 2025, రైట్? మెయిన్ అప్లికెంట్ 18 years అట్లీస్ట్ ఉండాలి, నాన్ EU సిటిజన్ అయి ఉండాలి, పాస్పోర్ట్ ఉండాలి, క్రిమినల్ రికార్డ్ ఏమీ ఉండకూడదు, ఇన్వెస్ట్మెంట్ 512,000 అంటే విచ్ ఈస్ ఆల్మోస్ట్ టు 5,23,00,000 సమ్ చేంజ్. ఓకే, సో రౌండ్ ఫిగర్ మనము అన్నీ ఇంకా మిగతా చిల్లర ఖర్చులు అవన్నీ వేసుకొని 5,50,00,000 అనుకుందాం, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్, ఫ్లైట్ టికెట్స్ అవన్నీ కలుపుకొని. ఓకే, 5,50,00,000 ఇన్వెస్ట్మెంట్ మీ దగ్గర ఉంటే మీకు ఇమీడియట్గా మీకు PR వచ్చేస్తుంది. ఓకే, దెన్ హ్యావింగ్ an income source greater than the investment amount. ఇంకా ఇది కాకుండా మీకు ఏదైనా ఇన్కమ్ సోర్స్ ఉంటే అది కూడా అడ్వాంటేజ్ అనమాట. ఓకే, పేయింగ్ ద నెసెసరీ అప్లికేషన్ ఫీ ఉంటుంది, ఆ ఫీ మీరు అప్లికేషన్ ఫీ పే చేయాల్సి వస్తుంది. రైట్, ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఎవరెవరు ఫ్యామిలీ మెంబర్స్ అంటే స్పౌస్, చిల్డ్రన్, పేరెంట్స్, ఇన్లాస్. ఓకే, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, బల్గేరియా గోల్డెన్ వీసా ఫండ్స్. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా అసలు ఈ AIF అంటే ఏంటి, EFT అంటే ఏంటి అంటే ద ఇన్వెస్టర్ వీసా బల్గేరియా ఇంక్లూడ్స్ ఓన్లీ ద ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఈదర్ బై AIF ఆర్ ETF. ఈ రెండిట్లో మాత్రమే మనం ఇన్వెస్ట్ చేస్తేనే మనం ఎలిజిబుల్ అనమాట. ఓకే, నా ఈ AIF అండ్ EFT అంటే ఏంటి అన్నది మనం చూద్దాం. ఇక్కడ చూడండి, AIF అంటే AIF fund investment, also known as alternative investment funds, requires you to make so much of amount investment. This is the most preferred route in Bulgaria investor visa. Here investor can invest in one or several AIF to mitigate the risk. సో ఇది అంటే లో రిస్క్ ప్రొఫైల్ అనమాట. AIF అనేది చాలా లో రిస్క్ ప్రొఫైల్. Considering this, AIF provides investors with more reliable and balanced investment opportunity, as the aim is mainly to protect your capital and gain a modest return. సో చాలా రిస్క్ తక్కువగా ఉంటుంది అనమాట ఈ ఇన్వెస్ట్మెంట్లో. సో దీంట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇది ఫ్లక్చుయేటెడ్. ETF అనేది స్టాక్ మార్కెట్లో, స్టాక్ ఎక్స్చేంజ్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారనమాట ఈ ఫండ్స్ తీసుకెళ్ళి. సో స్టాక్ ఎక్స్చేంజ్ అంటే మీకు తెలిసే ఉంటుంది, వల్నరబుల్గా ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడైనా వార్ స్టార్ట్ అయినా కొంచెం స్టాక్ ఎక్స్చేంజ్ అప్ సైడ్ డౌన్ అయిపోతుంది. అలాగే ఎక్కడైనా పొలిటికల్గా ఏదైనా స్టేట్మెంట్స్ ఇష్యూ చేసినప్పుడు, సంథింగ్ లైక్ టారిఫ్స్ అనుకోండి, అవి అలాంటివి ఏమన్నా పొలిటికల్గా స్టేట్మెంట్స్ ఇష్యూ చేసినప్పుడు స్టాక్ మార్కెట్ కొంచెం అప్ డౌన్ అవుతుంది. సో దానివల్ల ఈ ETF ఫండ్ అనేది అంత
అంత సజెస్టబుల్ కాదు అన్నమాట. సో ద బెస్ట్ థింగ్ ఈస్ ఏఐఎఫ్ ఫండ్. ఏఐఎఫ్ ఫండ్లో కొంచెం బ్యాలెన్స్డ్గా రిలయబుల్గా ఉంటాయి మన ఫండ్స్. రిటర్న్స్ తక్కువ వచ్చినా కానీ, మోడెస్ట్ రిటర్న్స్ వచ్చినా కానీ కొంచెం సేఫ్గా ఉంటుందన్నమాట, రిస్క్ ఫ్రీగా ఉంటుందన్నమాట. ప్రీ అప్రూవల్ ప్రాసెస్ ఏంటి అన్నది చూద్దాం. ఓకే, సో ఇది మనం అప్లై చేయకముందు ప్రాసెస్, ప్రీ అప్రూవల్ ప్రాసెస్. దీనికి ఏమేం కావాలి? కాపీ ఆఫ్ ఐడి కావాలి, డాక్యుమెంట్స్ ఆఫ్ యువర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలి, బ్యాంక్ రెఫరెన్స్ లెటర్ కావాలి. బ్యాంక్ రెఫరెన్స్ లెటర్ అంటే మీ అకౌంట్లో డబ్బులు ఉన్నట్టు వాళ్ళకి రెఫరెన్స్ లెటర్ ఇస్తారు. క్లీన్ క్రిమినల్ రికార్డు పీసీసీ కావాలి, యువర్ సివి విత్ యువర్ బ్యాక్గ్రౌండ్. ఇంకొకటి 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే స్టేట్మెంట్ ఆన్ యాంటీ మనీ లాండరింగ్ కంప్లయన్స్, రైట్? ఇది బ్యాంక్ వాళ్ళు, బ్యాంక్లో రిస్క్ ఆఫీసర్స్ అని ఉంటారు, వాళ్ళు మీ అకౌంట్ని బాగా చూసి ఇన్ అవుట్ ఎక్కడ నుండి వస్తున్నాయి ఈ సోర్సెస్ అవన్నీ చెక్ చేసి మీకు ఇది సప్లై చేస్తారు. అలాగే స్టేట్మెంట్ ఆన్ పొలిటికలీ ఎక్స్పోజ్డ్ పర్సన్ స్టేటస్, పెప్ అంటారు దీన్ని. ఇది మీరు ఒక లాయర్ త్రూ చేయించుకోవాల్సి వస్తుంది. మీరు పాలిటిక్స్లో ఉన్నా లేకపోయినా కానీ ఆ స్టేట్మెంట్ అనేది మీరు చేయించుకోవాల్సి వస్తుంది అన్నమాట. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ప్రీ అప్రూవల్ అయిపోయిన తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఇన్ యూర్ అప్లికేషన్ ప్రాసెస్ ఫర్ బల్గేరియా గోల్డెన్ వీసా యు ఆర్ రిక్వెస్టెడ్ టు సబ్మిట్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్: వ్యాలిడ్ పాస్పోర్టు, పోలీస్ క్లియరెన్సు ఇష్యూడ్ విత్ ఇన్ లాస్ట్ 2 months. ఇది పోలీస్ క్లియరెన్స్ ఎక్కడ అంటే మీ హోమ్ కంట్రీ. ఇదేమో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇప్పుడు కొంతమంది ఫారిన్ కంట్రీస్లో ఉంటారు కదా, మీరు యూకేలోను, యూఎస్లోను, పోర్చుగల్లోనూ ఉంటారనుకోండి, వాళ్ళు కూడా అక్కడ నుండి తెచ్చుకోవాల్సి వస్తుంది, ఆ కంట్రీ నుండి తెచ్చుకోవాల్సి వస్తుంది అనమాట. దెన్ బర్త్ సర్టిఫికేట్, photographs, marriage certificate if applicable, proof of income, proof of qualifying investment అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఏ ఫండ్స్ అయితే మీరు కొంటారో ఆ డాక్యుమెంట్స్. యాంటీ మనీ లాండరింగ్ డిక్లరేషన్ మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. పొలిటికలీ ఎక్స్పోజ్డ్ పర్సన్ డిక్లరేషన్, ఇది కూడా మనం మాట్లాడుకున్నాము. ఇవన్నీ కాకుండా పవర్ ఆఫ్ అటార్నీ కూడా ఒకటి ఉండాలి మనకి. అంటే పవర్ ఆఫ్ అటార్నీ అంటే మీ తరపు నుండి ఒక పర్సన్, మోస్ట్ లైక్లీ ఇట్స్ ఎ లాయర్ అయి ఉంటారు, అతనికి మీరు పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వాలి. పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తే మీ తరపున వాళ్ళు ఎవ్రీథింగ్ అనమాట, సిగ్నేచర్స్ చేయడం కానీ అవన్నీ మీ తరపున మీరు వాళ్ళకి పవర్ ఇస్తున్నట్టు, మీ ప్రాసెస్ చేయడానికి అలౌ చేస్తున్నట్టు ఒక డిక్లరేషన్ అనమాట అది. ఓకే, బల్గేరియా గోల్డెన్ వీసా అప్లికేషన్ స్టెప్ బై స్టెప్. ఇక్కడ ఫస్ట్ మీరు డిసైడ్ అయిన తర్వాత ఏమేం కావాలి. ఇనిషియల్గా ప్రీ అప్రూవల్ ప్రాసెస్ ఉంటుంది, అది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము, రైట్? యువర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, నాట్ ఎ పొలిటికలీ ఎక్స్పోజ్డ్ పర్సన్, క్లీన్ క్రిమినల్ రికార్డు, బ్యాంక్ అకౌంట్ ఇన్ FATF కంప్లైంట్ కంట్రీ, రైట్? ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. గెట్ యువర్ ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికేట్ మనం మాట్లాడుకున్నాము. ఇది కూడా ఏంటంటే ఏఐఎఫ్లో కానీ ఈటీఎఫ్లో కానీ మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు మీకు ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికేట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఆ సర్టిఫికేట్ కూడా కావాలి. ఓకే, మేక్ యువర్ D టైప్ వీసా అప్లికేషన్. వన్స్ మీకు ఆ డాక్యుమెంట్స్ అన్నీ వచ్చిన తర్వాత మీరు ఇండియాలో D టైప్ వీసాకి అప్లికేషన్ చేయాల్సి వస్తుంది. వన్స్ D టైప్ వీసా ఇష్యూ చేసిన తర్వాత, యూజువల్గా D టైప్ వీసా అనేది లాంగ్ టర్మ్ వీసా, కానీ వాళ్ళు డైరెక్ట్గా మీకు లాంగ్ టర్మ్ వీసా ఇండియాలో ఇవ్వరు, యూరప్కి మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్. సో ఎంట్రీ వీసా అని ఉంటుంది, అది 120 days, 90 to 120 days ఎంట్రీ వీసా ఉంటుంది. ఆ వీసా ఇస్తారు మీకు. ఆ వీసా తీసుకొని మీరు ఆ కంట్రీకి, బల్గేరియా అయితే ఇన్ దిస్ కేస్ బల్గేరియాకి ఎంటర్ అయ్యి తర్వాత మీరు ప్రాపర్ వీసాని తీసుకోవాల్సి వస్తుంది. చూడండి కింద చెప్తున్నారు, గెట్ యువర్ పర్మనెంట్ రెసిడెన్స్ పర్మిట్. అపాన్ రిసీవింగ్ యువర్ D టైప్ వీసా యూ మస్ట్ అప్లై ఫర్ పర్మనెంట్ రెసిడెన్స్ కార్డ్. దిస్ మస్ట్ బి డన్ ఇన్ బల్గేరియా టు లోకల్ migration office. If you get approval, you must also visit Bulgaria for biometric verification. చూసారు కదా, ఇది మనం తెచ్చుకోవాలంటే మనం ఫిజికల్గా బల్గేరియాలో ఉండాల్సి వస్తుంది. After this process, you will receive your permanent residence card within few weeks. Once you obtain permanent residence
రెసిడెన్సీ యూ కెన్ స్టార్ట్ యువర్ ఫ్యామిలీ రీయూనిఫికేషన్ ప్రాసెస్. ఫస్ట్ ఎవరైతే అప్లికెంట్ ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ పర్మిట్ వస్తుంది. ఎప్పుడైతే మీకు పర్మనెంట్ రెసిడెన్సీ ఇష్యూ అవుతుందో దెన్ యూ కెన్ స్టార్ట్ ప్రాసెసింగ్ యువర్ ఫ్యామిలీ రీయూనిఫికేషన్ ప్రాసెస్. ఆల్దో ద డ్యూరేషన్ ఆఫ్ ద కార్డ్ ఈస్ ఇండెఫినెట్, యూ హ్యావ్ టు రిన్యూ ఇట్ ఎవ్రీ 5 years. సో ఏంటంటే యూరోప్లో ఒకటి, ఇక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ అంటారు. అన్లైక్ యూకే, సౌత్ ఆఫ్రికా, అదర్ కంట్రీస్ గ్రీన్ కార్డ్, యుఎస్లో అట్లా అవి అలా కాకుండా యూరోప్లో ఎలాగంటే పర్మనెంట్ రెసిడెన్సీ అంటారు, అది ఇండెఫినెటే కానీ ఎవ్రీ 5 yearsకి రెన్యూ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే రైట్. వీళ్ళు ఏమంటున్నారంటే గోల్డెన్ వీసా వాళ్ళు, ఇది గెట్ గోల్డెన్ వీసా అని చాలా ఫేమస్ వెబ్సైట్. Get Golden Visa is a comprehensive investment migration and advisory firm. We offer complete solution for residence and citizenship by investment programs across multiple countries. ఓకే, సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఉంటే మీరు మీ కాంటాక్ట్ నెంబర్స్ ప్రొవైడ్ చేయండి, మీ ఈమెయిల్స్ ప్రొవైడ్ చేయండి, మీ ఫుల్ నేమ్ అండ్ మెసేజ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేయండి. చేసి మీరు ప్రాసెస్ని స్టార్ట్ చేయొచ్చు. ఈ విధంగా చాలా షార్ట్ టర్మ్లో ఓన్లీ డబ్బులు ఉన్న వాళ్ళకే, ఐ మీన్ నాట్ ఎవ్రీబడి కెన్ డూ దిస్, డెఫినెట్లీ వెరీ లెస్ పీపుల్ కెన్ డూ దిస్. నాకు ఛానల్లో చాలామంది ఇన్వెస్టర్స్ కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. మేము ఇన్వెస్ట్ చేయాలి, ఈ కంట్రీలో ఇన్వెస్ట్ చేయాలి, ఆ కంట్రీలో ఇన్వెస్ట్ చేయాలి, మాకు చాలా క్విక్ అయిన రూట్ చెప్పండి అంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అండ్ దే వాంట్ టు స్టార్ట్ బిజినెసెస్, దే వాంట్ టు డూ సంథింగ్ బిగ్. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా ఈజీగా ఉపయోగపడతాయి అన్నమాట. యూరోప్లో ఎక్కడన్నా ఏమైనా చేయొచ్చు. సో ఆఫ్టర్ దిస్ మీరు బల్గేరియాలో ల్యాండ్ అయిన తర్వాత యూ కెన్ డూ ఎనీథింగ్ త్రూ అవుట్ ద యూరోప్. దానికి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, మీకు యాక్సెస్ ఉంటుంది. ప్లస్ ఇఫ్ యూ వాంట్ టు బై ప్రాపర్టీస్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు డూ బిజినెస్ ఇన్ అదర్ కంట్రీస్ యూ కెన్ ఆల్సో డూ దట్. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట ఐకాన్ని గట్టిగా నొక్కేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ పోర్చుగల్.